సమంత ప్రత్యేక పూజలు వీడియోలు అయితే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి అనమాట. ఆ ఫోటోలు కానీ వీడియోలు కానీ. సో అక్కడ బ్లర్గా ఎవరో కనిపిస్తున్నారు, రెండో పెళ్లి కోసమేనో ఇదంతా అని చెప్పి ఆ సదరు వ్యక్తితోనే అని చెప్పి కూడా మళ్ళీ మాట్లాడుకుంటున్నారు. సో ఎంతకాలం ఇంకా ఈ రూమర్స్ అన్ని వస్తుంది. సో ఇప్పుడైతే మనకు కనిపిస్తున్న ఫొటోస్ అనేవి సమంత గారు రీసెంట్ గా ఒక ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తున్నారని చెప్పేసి బయటకు వచ్చిన ఫోటోలు. సో ఆ ఫొటోస్ లో క్లియర్ గా చూస్తే వెనకాల బ్లర్ లో ఒక మనిషి కనిపిస్తున్నారు. సో తన గురించే ఇప్పుడు ఈ చర్చ అంతా కూడా. ముఖ్యంగా సమంత గారు ఒక జిమ్ వర్కౌట్ చేసినా, లేకపోతే బయటికి షికార్కి వెళ్ళినా, వేరే ప్రాంతానికి వెళ్ళినా, తిరుపతికి వెళ్ళినా, జిమ్కి వెళ్ళినా, గేమ్స్ ఆడడానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా తన మీదనే ఫోకస్, ఇంకా వేరే పని బాట ఏది లేదా, తన గురించే నామజపం చేస్తారా సమంత సమంత అంటూ అని విసుక్కునే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎంతమంది ఎన్ని రకాలుగా అన్నా కూడా చేసే పని మాత్రం అదే అనే విధంగా ఇప్పుడు మరొకసారి సమంత గారి మీద విమర్శల వర్షం కురిపిస్తుంది. సో రెండో పెళ్లి కోసం అతనితో కలిసి ప్రత్యేకమైన పూజలు చేస్తుంది సమంత అంటూ వైరల్ అవుతున్నటువంటి న్యూస్ ఇదే. అయితే రీసెంట్గా తనకు సంబంధించినటువంటి ఈ ఫొటోస్లో మనకు వెనకాల కనిపిస్తున్న వ్యక్తి తన బాడీ స్ట్రక్చర్ కావచ్చు, ఎంత బ్లర్లో ఉన్నా కూడా రాజ్ మోర్ గారు అంటే అందరికీ తెలిసిందే. మనం చాలా సందర్భాల్లో సమంత గారి వెనకాల చూసాం కాబట్టి ఇంకా అతని అనేది మనకు క్లారిటీ వచ్చేసింది. బట్ గత కొద్ది రోజుల నుంచి కూడా వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు, రిలేషన్షిప్లో ఉన్నారు, తొందరలో పెళ్లి చేసుకోబోతున్నారని డైలీ ఏదో ఒక రకంగా వింటూనే ఉన్నాము. ఒక సందర్భంలో కారులో కూడా ఇద్దరు కనిపించడం అనేది చాలా వివాదాస్పదంగా మారిపోయింది. సో మరి ఇప్పుడు సమంత గారి గురించి ఎందుకు ఇంత ఫోకస్? ఆల్రెడీ తను పెళ్లి చేసుకున్నారా, విడాకులు తీసుకున్నారా, ఓకే అక్కడ వరకు అంటే ఓకే మాట్లాడుకుంటాం. ఇంకా ఆ తర్వాత తను ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది, ఎవరితోని ఉంది, పద్దాకా ఇదే మాట్లాడడం తప్ప వేరే పని ఉండదు అనే విధంగా ఆల్మోస్ట్ అందరూ కూడా మాట్లాడుతున్న క్రమం ఇది. డైలీ కూడా ఏదో ఒక రకంగా వీళ్ళ గురించి మాట్లాడమే. సో ప్రజెంట్ అయితే ఇంకా రెండో పెళ్లి ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది తనతోనే అని చెప్పేసి, అందుకోసం అని చెప్పేసి తనతో కలిసి ప్రత్యేకమైన పూజలు చేస్తున్న సమంత అంటున్నారు. సో మరి ఇది ఎంతవరకు నిజం అనేది మనకు కూడా తెలియదు. మరి వాళ్ళు ఎప్పుడు అనౌన్స్ చేస్తారు రెండో పెళ్లి నిజంగానే చేసుకుంటారంటే దానికి కూడా మన దగ్గర సమాధానం లేదు. వాళ్ళే బయటకు వచ్చి చెప్పితే తప్ప అప్పటి వరకు ఇలాంటి రూమర్స్ కానీ ఇలాంటి న్యూస్లకు కానీ ఒక చెక్ పాయింట్ అనేది వస్తుంది అని చెప్పుకోవచ్చు.